చిత్తూరు జిల్లా ఈ నెల 13వ తేదీన నిర్వహించిన జాతీయ చేసుకోవాలని డీఎల్సీఏ సెక్రటరీ భారతి తెలిపారు. తెలిసినదే ప్రతి ఒక్క 3 నెలలకి మనం లోక్ అదాలత్ అనేది చేస్తున్నాము. అలాగే సెప్టెంబర్ 13 శనివారం లోక్ అదాలత్ జరుగుతుంది. కాబట్టి చిత్తూరు జిల్లా ప్రజలందరూ ఈ లోక్ అదాలత్ని సద్వినియోగం చేసి, ఈ లోక్ అదాలత్ అంటే అందరికీ ఏమంటే మీకు అందరికీ తెలిసినదే, మన దగ్గర చాలా వరకు లక్షల్లో కేసులు చాలా వరకు పెరిగిపోతున్నాయి. దాన్ని ఎలాగైనా ఒక సెటిల్మెంట్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ యాక్ట్ అనేది డెవలప్ చేశారు. అంటే ప్రీ లిటిగేషన్ స్టేజ్ కేసెస్ సెటిల్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మెకానిజం కోసము మనకి 1987లో లోక్ అదాలత్ తీసుకొని వచ్చారండి. యాక్చువల్ లోక్ అదాలత్ అంటే ఏమంటే ఇట్స్ నథింగ్ బట్ సెటిల్మెంట్. అంటే సెటిల్మెంట్ ఏమంటే 10-15 సంవత్సరాల్లో నుంచి మనకి ఎటువంటి డెసిషన్ రాక, ఎవరికి ఉపయోగం పడని టైంలో, ఎవరికి ఉపయోగం పడిన టైంలో మనము ఇద్దరు వర్గాలు రాజీకి వచ్చి ఒక కౌన్సిలింగ్ ద్వారా సెటిల్మెంట్ చేసి రాజీ పడ్డాము అని చెప్పి ఒక జడ్జి దగ్గరికి వచ్చి చెప్తే, అప్పుడు వాళ్ళు జడ్జి ఇద్దరు రాజీ పడ్డారా అని చెప్తే అప్పుడు లోక్ అదాలత్కి వాళ్ళు కేసెస్ రెఫర్ చేస్తారంటే, అంటే ఇరు వర్గాలు ఇష్టపడి వచ్చిలేదు కాబట్టి అక్కడ ఎవరైతే జడ్జి ఉంటారో వాళ్ళు అవార్డు పాస్ చేస్తారండి. ఆ అవార్డు అంటే ఏంటి అంటే, అవార్డు ఈజ్ నథింగ్ బట్ జడ్జ్మెంట్ అండి. ఆ జడ్జ్మెంట్ మీద ఎగ్జిక్యూట్ కూడా చేస్తారండి. తర్వాత అవార్డు ఇచ్చిన తర్వాత ఎటువంటి అపీల్ అనేది ఉండదండి. ఎందుకనంటే ఈవెన్ సుప్రీంకోర్టు వరకు పోయినా కూడా అపీల్ అనేది ఉండదు. ఎందుకంటే ఇరు వర్గాలు ఇష్టపడి సంతకాలు పెట్టింటారు కాబట్టి అవార్డు మీద ఎటువంటిది కూడా అపీల్ అనేది ఉండదు. యాక్చువల్గా ఈ లోక్ అదాలత్ అనేది ప్రతిరోజు జరుగుతుందండి. పర్మనెంట్ లోక్ అదాలత్ అని ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో కూడాను ప్రతిరోజు డిస్ట్రిక్ట్ కోర్టులో జరుగుతుంది. అక్కడ జడ్జి కూర్చొని ఏమైనా సెటిల్మెంట్ అయ్యే మార్గాలు ఏమైనా ఉన్నాయా, ఎందుకు వాళ్ళు మీరైనా సరే వాళ్ళైనా సరే ఇద్దరు కోర్టుకి ఎందుకు తిరుగుతున్నారు, ఒక సెటిల్మెంట్కి వచ్చి రాజీ కాండి అని కూడా సజెస్ట్ చేస్తారు. అక్కడ జడ్జి వాళ్ళు కూడా ఎటువంటి యూనిఫామ్ కూడా చేసుకోరు. మెయిన్ కాన్సెప్ట్ ఈ లోక్ అదాలత్ ఏమి అంటే ప్రజలకు సత్వర న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ లోక్ అదాలత్ని తీసుకొని వచ్చారు. దీనివల్ల ఉపయోగం ఏమిటి ప్రజలకి అంటే, కోర్టు టైం కానీ, ప్రజల టైం కానీ, ప్రజల అమౌంట్ కానీ, మళ్ళీ అడ్వకేట్స్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండదండి. ఇరు వర్గాలు ఏదైనా కానీ ఒక కోప భావోద్వేగంలో కేసెస్ ఏమైనా పెట్టుకుంటే ఏ స్టేజ్లో అయినా సరే, వెదర్ అంటే ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కానీ, లేదా ఆర్గ్యుమెంట్ స్టేజ్లో అయినా కానీ ఇరు వర్గాలు మాట్లాడుకునేసి మేము రాజీకి వచ్చినాము అంటే కోర్టు వాళ్ళిద్దరిని పిలిపించి మాట్లాడేసి ఆ లోక్ అదాలత్ అవార్డు చేస్తారండి. అవార్డు చేసిన తర్వాత అక్కడికి ఆ క్లోజ్ చేసేస్తారండి. కాబట్టి ఈ లోక్ అదాలత్ అనేది ప్రతి ఒక్క మండలాల్లో జరుగుతాయి, డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతాయి, స్టేట్ లెవెల్లో జరుగుతాయి, తర్వాత నేషనల్ లెవెల్లో కూడా జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చెప్పాలంటే చాలా వరకు మనకి ఎంపీఓపీ యాక్సిడెంట్ కేసెస్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక భర్త చనిపోతే ఒక భార్యకి 2 పిల్లలు ఉంటారు. ఆ 2 పిల్లలు పోషించి ఫైనాన్షియల్ స్టేటస్ ఉండదు. ఒక సంవత్సరమో లేదా 2 సంవత్సరాలు వాళ్ళకి ఏమైనా జడ్జిమెంట్ వస్తాయి, యూజ్ అవుతాయి. ఒక 10-15 సంవత్సరాల తర్వాత వాళ్ళకి జడ్జిమెంట్ వచ్చిందంటే అది ఎటువంటి ఉపయోగపడదు. అలాంటప్పుడు జడ్జి వాళ్ళు ఈ లోక్ అదాలత్ చాలా వరకు ఎంకరేజ్ చేసి ఇది ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళతో కూడా మాట్లాడేసి చాలా వరకు కేసులు కూడా డిస్పోజల్ కూడా చేశారండి. మనకి అదే కాకుండా ఆర్టికల్ 21 ఎవరికైతే సత్వర న్యాయం తర్వాత బ్రతికే హక్కు కూడా మనకి ఆర్టికల్ 21 కూడా ఫండమెంటల్ రైట్స్ ఇచ్చారు. దీంట్లో ఇంకొకటి ఏమంటే ఎటువంటి కేసులు రాజీ చేసేయచ్చు అంటే మెట్రిమోనియల్ కావచ్చు, డీవీసీ కావచ్చు, బ్యాంక్ కేసెస్ కావచ్చు, మళ్ళీ ఎన్ఐ యాక్ట్ కేసు కావచ్చు, తర్వాత సివిల్ కావచ్చు, క్రిమినల్ కేసెస్ కావచ్చు. క్రిమినల్ కేసెస్ అంటే సీరియస్ కేసులు కాకుండా అంటే 302 కానీ, తర్వాత 307 కానీ, రేప్ కేసెస్ ఇట్లా ఉంటాయి లోక్ అదాలత్తో పెట్టండి. చిన్న కేసులు అంటే భావ ఉద్వేగంతో ఒకరికొకరు ఇరు వర్గాలు కక్షపడి వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి 10-15 సంవత్సరాలైనా కోర్టులో అలానే కేసులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళు వచ్చి మేము రాజీ చేసుకుంటాము అంటే అలాంటి కేసులు కూడా పెడతారండి. కాబట్టి అందరూ దీన్ని యూజ్ చేసుకొని మళ్ళీ తర్వాత రాజీ మార్గమే రాజమార్గంగా దీన్ని అనుసరించి ఈ లోక్ అదాలత్ని అందరూ ఉపయోగించి ఈ లోక్ అదాలత్ని సక్సెస్ఫుల్గా చేయవలసిందిగా కోరుకుంటున్నాం.